వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను నేత్ర. మున్సిపాలిటీ మేజర్ సంగ్రామం ముగిసింది. కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది. ఇక మిగిలింది మినీ సంగ్రామమే. 16వ తేదీ వరకు జరిగే ఆ స్పెషల్ ఎడిషన్ వార్లో ఎవరెన్ని గెలుస్తారనేదే కీలకం. 35 మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా కూర్చునేదెవరో నిర్ణయించేది, 3 కార్పొరేషన్స్లో మేయర్ పీఠం దక్కించుకునేదెవరో డిసైడ్ చేసేది క్యాంప్ పాలిటిక్సే. ఆ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో జెండా ఎగరేసేది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ అనే నిర్ణయాధికారం ఇప్పుడు రిసార్ట్స్కు చేరింది. 16వ తేదీలోపు ఎవరెక్కువ బేరాలాడితే వాళ్లే పురాధీసులు. ఎంఐఎం స్వతంత్రులతో కలిసి దాదాపుగా మున్సిపాలిటీలను చేజిక్కించుకునే ప్లాన్లో ఉంది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ కూడా ఎక్సాఫిషియో ఓట్లతో గెలిచే అవకాశం ఉన్న చోట ఇతరులను ఆకర్షిస్తోంది. ఒక్క మున్సిపాలిటీని కూడా చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంతో మున్సిపాలిటీలను తన వశం చేసుకోవాలనుకుంటోంది. ఇంతకీ ఎవరి ప్లాన్లు ఎలా ఉన్నాయి? క్యాంప్ పాలిటిక్స్ ఎక్కడెక్కడ జోరుగా సాగుతూ ఉన్నాయి? ఆ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు, ఆ తరువాత జరిగే రిసార్ట్ రాజకీయాలు మరో ఎత్తు. మున్సిపల్ రిజల్ట్స్ తరువాత ప్రతిసారి జరిగేదే ఈ కథ. కాకపోతే ఈసారి మరింత రసవత్తరం. ఏకంగా 35 మున్సిపాలిటీల్లో ఎవరికీ అధికారం అప్పగించలేదు పట్టణ ప్రజలు. సో ఆ రిజల్ట్ ఏదో తామే తెచ్చుకుంటామంటూ రంగంలోకి దిగాయి పార్టీలు. గోల్కొండ లియోనియా రిసార్టుల్లో కాంగ్రెస్ విజేతలు. రామోజీ ఫిల్మ్ సిటీలో బీఆర్ఎస్ విజేతలు. పొలిటికల్ క్యాంపులుగా హైదరాబాద్ శివారు రిసార్ట్లు. ఎంతైనా 35 మున్సిపాలిటీలంటే చిన్న మ్యాటర్ కాదు కదా. గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ సెంచరీ కొట్టినా కొట్టొచ్చు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం తమ అప్పర్ హ్యాండ్ ను చూపించుకునే అవకాశం ఉంది. బీజేపీ ఒక్క పురపాలికలో గెలవకున్నా రిసార్ట్ రాజకీయాలతో కొన్నింటా జెండా ఎగురవేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ రిసార్ట్ పాలిటిక్స్ కు అంత క్రేజ్ ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు వస్తుండగానే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. ఆ మాటకొస్తే పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీలు జాగ్రత్త పడ్డాయి. విజయవాడ, వరంగల్ హైవేలో ఉన్న రిసార్ట్స్ కు తమ పార్టీ అభ్యర్థులను తరలించుకుపోయాయి. ఇక రిజల్ట్స్ వచ్చాక హంగ్ ఏర్పడిన చోట ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సులు బుక్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్టులకు తీసుకెళ్లాయి పార్టీలు. నిజామాబాద్, పరకాల, జహీరాబాద్ వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా గెలిచిన వాళ్లందరినీ రాత్రికి రాత్రే గండిపేట దగ్గరున్న గోల్కొండ రిసార్ట్కు తీసుకొచ్చారు. జహీరాబాద్లో మొత్తం 37 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 14 స్థానాలు, బీఆర్ఎస్ 15, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3, ఎంఐఎం నుంచి 2 గెలిచారు. సో జహీరాబాద్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెంటనే రిసార్ట్ రాజకీయానికి తెరతీసింది. ఇండిపెండెంట్లతో పాటు బీఆర్ఎస్ నుంచి 2-3 విజేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. రిజల్ట్ అవుట్ కాందాడు ఈవినింగ్ వచ్చేసినాం ఇక్కడికి. గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ జరుగుతాయి అన్నట్లు ఇండిపెండెంట్లు కానీ ఇంకా కొన్ని వేరే పార్టీలు కానీ మేము రివీల్ చేయొద్దు, మాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నుంచి కూడా 2-3 మాకు టచ్లు ఉన్నారు, గైరాజరు అయ్యి వాళ్ళు మాకు మద్దతు తెలుపుతున్నారు. కొందరైతే తమ పార్టీ వాళ్లను రాష్ట్రాలు దాటించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 2 వాహనాల్లో బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్రకు పంపించారు. కాంగ్రెస్ నాయకులు సైతం తమ అభ్యర్థులను మహారాష్ట్రకు పంపించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మెజారిటీ రాకున్నా సరే రంగంలోకి దిగి పావులు కదుపుతోంది కాంగ్రెస్. ఇక్కడ బీజేపీకి 21 స్థానాలు, కాంగ్రెస్ కు 11 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు 25 మంది కావాలి. అయితే 6 ఎంఐఎం, 6 స్వతంత్రులతో పాటు మరో 3 బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. బీజేపీ గెలిచిన 21 వార్డులకు తోడు ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. మరో 3 స్వతంత్రులతోనూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ వారిని కాపాడుకునేందుకు మహారాష్ట్రలో క్యాంపు పెట్టినట్లుగా చెప్తున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జిల్లా రాజకీయాలు చీరాల సముద్ర తీరానికి చేరాయని చెప్పుకుంటున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మ్యాజిక్ ఫిగర్ 31,
కానీ కాంగ్రెస్కు వచ్చింది 29. దీంతో గెలిచిన స్వతంత్రులను చీరాలలోని ఒక ప్రైవేట్ బీచ్ రిసార్ట్కు తీసుకెళ్లినట్టు మాట్లాడుకుంటున్నారు. మేయర్ ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడం, ఇతర పార్టీల నుంచి ప్రలోభాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బయటకి రాలేదు గానీ ఎన్నికల ఫలితాలు రాకముందే గోవా, బెంగళూరుకు పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థులను బెంగళూరుకు తరలించినట్టు తెలిసింది. మొయినాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను రాష్ట్ర సరిహద్దులు దాటించారట. ఎలాగో శివరాత్రి, జాగారం, పూజలు వంటి సెంటిమెంట్స్ ఉంటాయి. సో శైవ క్షేత్రాలు పంపిస్తే పుణ్యం ఫలితం వస్తుంది కదా అని కొందరు ఆ రకంగా ఆలోచిస్తున్నారు. అసలు కాశీ యాత్ర చేయిస్తే ఎలా ఉంటుంది అని ఫలితాలకు ముందే ప్రయత్నాలు కూడా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పట్టు సాధించారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో 9 బీఆర్ఎస్, 7 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. అధికారంగా పగ్గాలు చేపట్టాల్సింది బీఆర్ఎస్ఏ. అయినా సరే తొర్రూరులో గెలుపొందిన 9 మంది బీఆర్ఎస్ విజేతలను తమ వెంట క్యాంపుకు తీసుకెళ్లారు ఎర్రబెల్లి దయాకర్. ఆ విజేతల కుటుంబ సభ్యులతో సహా ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలోనే రహస్య ప్రదేశంలో ఉంచారు. 16వ తేదీన నేరుగా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఆ 9 మంది బీఆర్ఎస్ వార్డు మెంబర్లకు కాంగ్రెస్ నుంచి బంపర్ ఆఫర్ వెళ్లినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు ఎర్రబెల్లి. అసలు ఫలితాలు వచ్చిన వెంటనే హైలైట్ అయిన డ్రామా జనగామ మున్సిపాలిటీనే. జనగామలో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాలు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కు 16 మంది కావాలి. ఇక్కడ 5గురు స్వతంత్రులే చైర్మన్ పీఠాన్ని డిసైడ్ చేస్తారు. దీంతో 23వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి భూషా పర్వతాలను బీఆర్ఎస్ హైదరాబాద్ క్యాంపుకు తరలిస్తున్న క్రమంలో భువనగిరి పోర్టు దగ్గర అడ్డుకుంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఎంటర్ కావడంతో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది అక్కడ. ఇక్కడ కమలం పార్టీ కసరత్తును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హంగ్ ఏర్పడిన వాటిలో 6 మున్సిపల్ స్థానాలపై కన్నేసింది బీజేపీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన ఆ మున్సిపాలిటీల్లో పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించింది బీజేపీ. దీంతో పాటు మరో వ్యూహాన్ని అనుసరిస్తోంది. మద్దతు కావలసిన చోట తీసుకుని మరో చోట మద్దతిచ్చే అంశంపై చర్చించారు బీజేపీ నేతలు. ముఖ్యంగా రాయికల్, మెట్పల్లి, ఆదిలాబాద్, నారాయణపేట్ మున్సిపాలిటీలను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలంటుంది బీజేపీ. రాయికల్లో 12 వార్డులకు బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఇద్దరొస్తే చాలు రాయికల్ పీఠం బీజేపీదే అవుతుంది. మెట్పల్లి 26 వార్డులకు బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4 స్థానాలు గెలిచారు. ఇక్కడ బీజేపీకి మరో 4 ఓట్లొస్తే చాలు. ఇక కామారెడ్డి సైతం కాంగ్రెస్, బీజేపీ ఖాతాల్లోంచి త్రుటిలో తప్పిపోయింది. 25 వార్డులు గెలిచిన వాళ్లకే కామారెడ్డి పీఠం. బట్ కాంగ్రెస్ 19, బీజేపీ 18, బీఆర్ఎస్ 10 స్థానాలు గెలిచాయి. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటుంది బీజేపీ. నారాయణపేటలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. 13 స్థానాలు వచ్చి ఉంటే చైర్మన్ పదవి బీజేపీదే. కానీ 2 ఓట్లతో వెనకబడింది. ఖానాపూర్లో సైతం జస్ట్ 2 స్థానాలు వస్తే బీజేపీకి పీఠం దక్కేది. ఇదే ఖానాపూర్లో బీఆర్ఎస్ కు కూడా అవకాశం ఉంది. ఇద్దరు సపోర్ట్ ఉంటే ఖానాపూర్ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తోంది. దీంతో అక్కడ క్యాంపు పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక్కసారి మేయర్ పీఠాల వైపు వెళ్దాం. ఎన్నికలు జరిగిందే 7 కార్పొరేషన్స్కు. బట్ అధికారికంగా 4 కార్పొరేషన్స్లో హంగ్ వచ్చింది. అఫ్కోర్స్ ఎక్స్ అఫిషియో ఓట్లు ఎలాగో ఉంటాయి కాబట్టి కార్పొరేషన్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ అఫీషియల్ రిజల్ట్ ప్రకారం 4 వచ్చింది హంగ్ రిజల్టే. అందుకే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం పెద్ద కొట్లాటే నడుస్తోంది. నిజామాబాద్ లో 31 స్థానాలు గెలిచిన వాళ్ళకే మేయర్ పీఠం. కానీ ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీకున్న బలం 28, ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటుతో వచ్చే బలం 29. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన డివిజన్లు 17, ఎంఐఎం గెలిచింది 14, మొత్తం కలిపితే 31. అంటే
మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. గెలిచిన ఒక్క బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్లిపోయారు. అందులోనూ కాంగ్రెస్ కు 2 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. మొత్తం కలిపి 32 ఓట్లు కనిపిస్తున్నాయి. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ ను ఈజీగా చేజిక్కించుకుంటామంటోంది కాంగ్రెస్. బట్ బీజేపీ గెలిచిన 28కి తోడు 3 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. మొత్తం కలిపినా బలం 31కే చేరుతుంది. వేరే పార్టీలో ఎత్తుకపోయారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకపోయారు, ఎత్తిపోయారు, బీజేపీ వాళ్ళని ఎత్తుకపోయారు, వాళ్ళు ఎత్తిపోయారు, నువ్వు కూడా ఎత్తిపోతావు. ఎత్తుకపోయిన వాళ్ళకంటే ఎక్కువ జాయిన్ అయ్యారు బీజేపీలో, చెంపలు వేసుకొని జాయిన్ అయ్యారు. నేను చీకొట్టిన పార్టీతోటి నువ్వు నీ కులాన్ని అన్నాడు ఆయన, నీ కులాన్నే విషపామన్నాడు. నువ్వు అంతోటి పోయి నువ్వు సంసారం చేస్తా అంటే ఇక నిన్నేమనాలి నేను, అది కూడా వాడే అనిపోయాడు. ఇక బీజేపీ పట్టు సాధించిన మరో కార్పొరేషన్ కరీంనగర్. ఇక్కడ కూడా ఎవ్వరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మేయర్ పీఠం దక్కాలంటే 34 డివిజన్లు గెలవాల్సింది. బీజేపీ 30 డివిజన్ల దగ్గర ఆగిపోయింది. పైగా ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా. బట్ ఇంతలోనే రాజకీయం మారింది. 4 స్వతంత్రులు బీజేపీ కండువా కప్పుకున్నారు. తమకు బలమున్నా సరే కరీంనగర్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ కన్నేసిందంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ మేయర్ పదవి కోసం గుంటనక్కలన్నీ ఒక్కటయ్యాయనే మాట వాడారు. కుతంత్రాలు చేసి మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరు రాసి పెట్టుకోండి. స్వతంత్రులుగా గెలిచిన వాళ్ళు స్వతంత్రంగానే ఉండే రోజులు కావివి. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, బుజ్జగిస్తారు, ఆఫర్లు ఇస్తారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో ఎటో అటు వెళ్లిపోవాల్సి వస్తుంది. సపోజ్ వడ్డేపల్లి మున్సిపాలిటీనే తీసుకుంటే ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వార్డ్ మెంబర్లతో కాంగ్రెస్ చర్చలు జరిపింది. గెలిచిన 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. మ్యాజిక్ ఫిగర్ కోసం ఇలాంటి మ్యాజిక్లు జరుగుతాయని ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. మెజారిటీ ఉన్నా సరే జంకుతున్నారు. క్యాంప్ రాజకీయాలు నడుపుతూ తమ వాళ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా ఈ 2 రోజులు దాచిపెట్టి సరిగ్గా 16వ తేదీన ల్యాండ్ అయితే చాలు. ప్రమాణ స్వీకారం చేయించేంత వరకు కాపాడుకుంటే అదే 10,000. ఇదే వ్యూహంతో క్యాంప్ ఫైర్ రగుల్చుతూ ఉన్నాయి పార్టీలు. ఇప్పటికే స్వతంత్రులను తమకు మద్దతిచ్చే వారిని తీసుకెళ్లిపోయారు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులకు గాలం వేస్తూ ఉన్నారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలంటూ అటువైపు నుండి నరుక్కొస్తున్నారు. క్యాంప్ పాలిటిక్స్ లో ఇది డిఫరెంట్ సినారియో. జగిత్యాలలో ఒకే పార్టీలోని 2 నేతల మధ్య క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అనుచరులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి 14 వార్డుల్లో గెలిచారు. 50 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 12 గెలిస్తే జీవన్ రెడ్డి అనుచరులు ఏకంగా 14 వార్డుల్లో విజయం సాధించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గం బలం నిరూపించుకుంది. మొత్తంగా తన దగ్గరున్న 18 మందితో కలిసి హైదరాబాద్ వచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అటు 2 ఎంఐఎం, 2 ఇండిపెండెన్స్ కలిపి సంజయ్ వర్గంలో 22 మంది కౌన్సిలర్లున్నారు. దీంతో చైర్మన్ పీఠం దక్కాలంటే జీవన్ రెడ్డి దగ్గరున్న కౌన్సిలర్లు కీలకంగా మారారు. క్యాంప్ పాలిటిక్సో రిసార్ట్ రాజకీయమో పేరు ఏదైనా సరే కార్పొరేషన్ మేయర్ మనోడే అవ్వాలి. మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠంపై మన పార్టీ మెంబరే కూర్చోవాలి. ఇది పార్టీల లక్ష్యం. అందుకే ఆ విషయంలో ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆ మాటకొస్తే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే క్యాంపు రాజకీయాలు షురూ చేశారు. ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా విజేతలు తమ ఆధీనంలోనే ఉండేలా రహస్య ప్రాంతాలకు తరలించారు. పోటాపోటీగా ఫలితాలు వస్తాయని ముందే భావించిన చోట్ల మరింత అలర్ట్ అయ్యారు. ఈ రిసార్ట్ రాజకీయాల కోసం అగ్రనేతలే రంగంలోకి దిగారు. అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత ఆ అగ్రనేతల హడావిడి తక్కువగా కనిపించింది. కారణం క్యాంప్ రాజకీయాల్లో తలమునకలై ఉండడమే.
వీళ్ళు ఎంతలా రిసార్ట్ రాజకీయాలు నడిపారంటే మహిళా విజేతల్లో క్యాంపుకు తీసుకువెళ్లాల్సిన చోట ఆమెతో పాటు భర్తను కూడా తీసుకువెళ్లారు. వర్ధన్నపేట చైర్మన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన షీబారాణి ఓటు కీలకం కావడంతో ఆమెను ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ క్యాంపుకు తరలించారు. ఆమెను తమకు అప్పగించాలంటూ తండావాసులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో 14 స్థానాలు రావడంతో స్వతంత్రులు 5 చోట్ల గెలవడంతో చైర్మన్ పదవి సందిగ్ధంలో పడింది. ఇప్పటికే గెలిచిన నేతలను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యేక శిబిరాలకు తరలించాయి. చైర్మన్ పదవి ఆశ చూపి స్వతంత్రుల మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో హంగి ఏర్పడడంతో స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. మున్సిపాలిటీలో 5 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా అందులో ఒకరు బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. మిగతా వారిని కాంగ్రెస్ పార్టీ తమ శిబిరానికి తరలించింది. కేసముద్రం మున్సిపాలిటీలోనూ విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెరో 8 స్థానాలు రాగా హంగేర్పడింది. స్వతంత్రుల ఓట్లతో కేసముద్రం మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. పరిగిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అక్కమ్మను మహేష్ రెడ్డి బీఆర్ఎస్ క్యాంపుకు తరలించారని ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్స్ లో అసలైన రిజల్ట్స్ వచ్చేది 16వ తేదీనే. దాదాపు 100 లేదా 100కు చేరువ అవుతామని కాంగ్రెస్ ధీమాగా కనిపిస్తూ ఉంటే అనుకున్నవి సాధిస్తామని బీఆర్ఎస్ చెప్తోంది. బీజేపీ సైతం మున్సిపాలిటీపై జెండా ఎగరవేసి బోణి కొట్టాలనుకుంటోంది. బట్ ఎవరు ఎలాంటి క్యాంప్ పాలిటిక్స్ చేశారన్న దాన్ని బట్టి ఈ ఫలితాలుంటాయి. చూడాలి ఎవరిది పై చేయి అవుతుందో. ఇది వాటి బర్నింగ్ టాపిక్. దిస్ ఇస్ నేత్రా సైనింగ్ ఆఫ్.